అందరికీ నమస్కారం. అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చూసేటువంటి చిరుధాన్యం సామబియ్యం. ఇది చాలా చాలా ఆరోగ్యకరమైన చిరుధాన్యం అండి. ఎస్పెషల్లీ పైత్యం ఎవరికైతే తిరంగాన అరగకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దీన్ని తింటూ అలవాటు చేసుకుంటే, ఈ రైస్ వీటన్నిటి బదులు ఈ సామబియ్యాన్నే వండుకొని మామూలుగా అన్ని కూరలు కలుపుకొని తింటుంటే పైత్య రోగాలకి చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది అనమాట. అందుకే మన పెద్దవాళ్ళు మన ఆహారాన్నే పరమ ఔషధంగా చూశారు. అట్ ద సేమ్ టైం లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే లివర్కి కూడా చాలా బలాన్ని ఇస్తుంది. ఎస్పెషల్లీ గర్భిణీలకి, చిన్నపిల్లలకి కండపుష్టినిస్తుంది, ఈవెన్ బాలింతలకు కూడా. అట్ ద సేమ్ టైం దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ చాలా మన శరీరంలో నియంత్రిస్తుంది అనమాట. ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, జీర్ణం బాగా అవుతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువైనందువల్ల డయాబెటిక్ వాళ్ళకి అండ్ ఒబెసిటీ వాళ్ళకి, అంటే ఊబకాయానికి చాలా వండర్ఫుల్ మెడిసిన్గా తయారవుతుంది. నేను ప్రతిసారి చెప్పేటప్పుడు కూడా మెడిసిన్ అంటే మెడిసిన్ కాదండి, మన ఆహారాన్నే ఔషధంగా చూడాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఆహారం ఔషధం సపరేట్ కాదండి. అందుకనే వంట చేసేవాడిని వైద్యుడితో సమానంగా చూడమన్నారు. ఎందుకంటే వాడికి ఋతువుల గురించి, శరీర తత్వాన్ని గురించి, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ గురించి, అంటే వంటింటిని ఏ విధంగా పెట్టుకోవాలి, ఋతువును బట్టి ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఇవన్నీ తెలిస్తేనే వైద్యుడు అవుతాం అన్నమాట. ఓకే, అంటే అంత శాస్త్రం ఉంది, పాకశాస్త్రం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వంట చేసేటప్పుడు వాటన్నిటి గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఓకే అండి, ఇప్పుడు సామబియ్యంతో మనం ఏమేం చేయొచ్చో చూద్దాం. ముందుగా మనం సామబియ్యంతో 2 రకాలు వండుతాం ఈరోజు. ఒకటి సామ కిచిడి, ఇంకోటి సామ కేసరి బాత్. ఓకే, ఈ 2 వండుతాం. వాటిలో ముందుగా మనం చేసేటువంటి పదార్థం సామ కిచిడి, సామ బియ్యంతో కిచిడి. సామ కిచిడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సామ కిచిడికి కావాల్సిన పదార్థాలు: సామ బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, జీలకర్ర 2 స్పూన్లు, మిరియాలు 1 స్పూను, కరివేపాకు 1 రెమ్మ, బచ్చల కూర తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, దాల్చిన చెక్క 1, ఎండుమిర్చి 2, ఇంగువ 2 చిటికలు, నెయ్యి 2 చెంచాలు, జీడిపప్పు పలుకులు కొద్దిగా, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 2, అల్లం తరుగు 1 స్పూను. ఒక కుక్కర్ వేసుకొని కుక్కర్లో కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి 1 నిమిషం ఆగిన తర్వాత దీనికి జీలకర్ర చాలా మంచిదండి. ఎస్పెషల్లీ లేడీస్ ఋతుక్రమం సరిగా రాకపోయినా, వాళ్ళకి ఈ యొక్క మెన్సెస్ టైంలో పొత్తి కడుపు నొప్పున్నా కూడా జీలకర్ర చాలా ఔషధంగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే జీలకర్రని నిమ్మరసంలో ముంచి ఒక రాత్రంతా పెట్టుకుని పక్క రోజు ఎండబెట్టుకోవాలి. మళ్ళీ పక్క రోజు మళ్ళీ బయటికి మళ్ళీ నిమ్మరసంలో వేయాలి. మళ్ళీ పక్క రోజు ఎండలో ఎండబెట్టుకోవాలి. మళ్ళీ రాత్రి లోపల మళ్ళీ నిమ్మరసంలో నానబెట్టుకోవాలి. అట్లా 7 రోజులు చేయాలి. దీన్ని భావన క్రియ అంటారు. అలా చేసిన తర్వాత బాగా ఎండిన తర్వాత పొడి చేసి పెట్టుకొని వాళ్ళు రెగ్యులర్గా మెన్సెస్ ముందు కానీ మెన్సెస్ టైంలో కానీ రెగ్యులర్గా నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ తీసుకుంటుంటే కంపల్సరీగా వాళ్ళకి ఋతుక్రమంలో వచ్చేటువంటి చాలా ప్రాబ్లం నుంచి రిలీవ్ అవుతుంది. సింపుల్. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు దీనికి మిరియాలు వేద్దాం. మిరియాలు కూడా చాలా వండర్ఫుల్ అండి మెడిసిన్. ఎట్లా అంటే ఎస్పెషల్లీ ధనుర్మాసంలో చూస్తే మనకి టెంపుల్స్లో చాలా
మిరియాలు వేసిన పొంగల్ పెడతారు, మిరియాలు జీలకర్ర. ఎందుకంటే ధనుర్మాసంలో మనకి ఎపిటైట్ జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది, లోపల చలికి మలినాలు ఎక్కువ పేరుకుంటాయి అనమాట, చెమట పట్టక. అలాంటప్పుడు మిరియాలు కానీ తీసుకుంటే మనకి కిడ్నీస్ బాగా ఫంక్షన్ అవుతాయి, లోపల మలినాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతాయి. అందుకని మన కాంబినేషన్స్ కూడా ఆ విధంగానే తయారవుతాయి అనమాట ఆ నెలలో. ఇప్పుడు దీనికి పచ్చిమిర్చి, తర్వాత కొంచెం దాల్చిన చెక్క, మిర్చి అయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇది కూడా దాల్చిన చెక్క కూడా వేస్తాం కదా, కొంచెం బిర్యానీ ఆకు, తర్వాత బచ్చలి కూర, ఈ బచ్చల కూర చాలా చాలా శరీరం చాలా మంచిదండి. ఎక్కువ మనకి కళ్ళకి మంచిది, రక్తం బాగా పడుతుంది. తర్వాత కరివేపాకు వేద్దాం. ఒక నిమిషం తర్వాత ఎండుమిర్చి, అన్నీ బాగా వేగిన తర్వాత మనకి అల్లం, ఇవన్నీ కూడా కొంచెం నూనెలో ఎసెన్స్ అన్ని దిగేదాకా ఒక నిమిషం వేపుకోవాలి. ఫైనల్గా కాజు మనకి కావాలంటే వేసుకోవచ్చు అండి, వేయకపోయినా పర్లేదు. మనం అనుకున్నాం కదా బచ్చల కూర చాలా చాలా మెడిసినల్ వాల్యూ అని చెప్పేసి. ఎస్పెషలీ బచ్చలు అప్పుడప్పుడు తింటా ఉంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నరాలు చిట్లుతాయి కదా, ఆ సమస్య రాదు. మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే నరాలకి చాలా బలం ఇస్తుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది గర్భం దాలిస్తే గర్భం పోతుంది, గర్భస్రావం అవుతూ ఉంటుంది, వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలవదు. వాళ్ళు వీటితో సూప్ చేసుకొని మిరియాల పొడి వేసుకొని, అంటే బచ్చల కూరతో సూప్ చేసుకొని మిరియాలు వేసుకొని తాగుతూ ఉంటే వాళ్ళకి గర్భం చాలా బలపడుతుంది అనమాట. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు దీనికి కొంచెం 2 చిటికెలు ఇంగు వేసాం. అన్నీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనం బాగా 6 గంటల సేపు నానబెట్టుకున్న ఈ యొక్క పెసరపప్పు సామ మిశ్రమాన్ని వేసుకున్నాం. చాలా బలవర్ధకమైన ఫుడ్ అండి ఇది. ఎందుకంటే దీంట్లో కిచిడి, దీంట్లో పెసరపప్పు ఉంది, ఆకుకూర ఉంది, అండ్ సామ బియ్యం. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్సలెంట్ ఫుడ్ ఇది. చూడండి పెసరపప్పు ఎంత బలవర్ధకం అంటే, మీకు పాత రోజుల్లో మనకి వడపప్పు చేసేవాళ్ళం. అంటే పెసరపప్పు నానబెట్టి కొంచెం నిమ్మరసం వేసి దాంట్లో మామిడి ముక్కలు వేసి కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెం సాయంత్రంలో కలిపి పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఎండాకాలంలో ఎస్పెషల్లీ మనకి శ్రీరామనవమి వచ్చినప్పుడు అప్పుడు మనకి కావాల్సిన మినరల్స్ అన్నీ అందుతాయి. వడదెబ్బ నుంచి మనం కాపాడుకోవచ్చు, బాడీని డీహైడ్రేషన్ నుంచి కూడా కాపాడుకోవచ్చు. అందుకని వడపప్పు అనేది ఆ రోజుల్లో ఒక ప్రసాదం లాగా వచ్చింది. కానీ అది యాక్చువల్గా శరీరానికి కావాల్సిన ఆ సమయంలో, అంటే ఎప్పుడైతే ఏప్రిల్ ఆ మాసంలో మనకి కావాల్సిన డీహైడ్రేట్ అయిపోద్ది, ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి. దానికోసం బ్యాలెన్స్ చేసేదానికి ఆ ఋతు సంధిలో మన వాళ్ళు పెట్టినటువంటి గొప్ప ఔషధం ఆ వడపప్పు. ఇప్పుడు మర్చిపోయాం మేము. ఒకసారి దీన్ని మీరు ఎండాకాలంలో కంపల్సరీ కూడా ఈ వడపప్పును చేసుకోండి. చాలా సింపుల్. నానబెట్టుకోవటం 3 అవర్స్, దాంట్లో నిమ్మరసం, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు కలుపుకుంటే అదే వడపప్పు. ఓకే అండి, ఇది ప్రాపర్గా కలుపుకున్నాం. దీనికి ఇప్పుడు తగినంత ఉప్పు చేర్చి ఇది అయిపోయింది కదా. దీన్ని ఒకసారి కలిపెట్టుకుని ఇప్పుడు దీనికి 1:2 కానీ 1:2.5 పోస్తే మంచిదండి. వాటర్ అంటే 1:2 కాకుండా 1:2 2.5 నీళ్ళు రాస్తే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం సాఫ్ట్గా కావాలంటే 1:3 కూడా పోసుకోవచ్చు. తగినంత నీళ్లు పోసామండి. ఇప్పుడు నేను 1:2 2.5 పోసాను. ఇప్పుడు దీన్ని కుక్కర్ని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే మనకి చాలా కమ్మని సామ కిచిడి తయారవుతుంది. కమ్మగా కూడా కదండి, బలంగా కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మూత్రపిండంలో వ్యాధి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంటే
మూత్రం పోసేటప్పుడు మనకి యూరిన్ పాస్ చేసేటప్పుడు చాలా మందికి మంటగా ఉంటుంది, లేకపోతే మూత్రపిండాలు నొప్పిగా ఉంటాయి వెనక సైడ్, బ్యాక్ సైడ్ ఈ ప్లేస్లో మనకి. వాళ్ళు పచ్చపెసలు ఉంటాయి కదా, వాటిని బాగా కడిగి ఒక 4 గంటల సేపు నానబెట్టి వడకట్టి ఆ నీళ్లు తాగుతుంటే తరచుగా కూడా వాళ్ళకి మూత్రం సాఫీగా అవుతుంది, మూత్రం పోసేటప్పుడు మంట లేకుండా ఉంటుంది. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయినాయండి, కొంతసేపు కూడా అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసి సర్వ్ చేసుకుందాం సామ కిచిడీని. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తున్నామండి. ఇప్పుడు చాలా కమ్మని అండ్ హెల్దీ సామ కిచిడిని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. సామ కిచిడికి కావాల్సిన పదార్థాలు: సామ బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, జీలకర్ర 2 స్పూన్లు, మిరియాలు 1 స్పూను, కరివేపాకు 1 రెమ్మ, బచ్చల కూర తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, దాల్చిన చెక్క 1, ఎండుమిర్చి 2, ఇంగువ 2 చిటికలు, నెయ్యి 2 చెంచాలు, జీడిపప్పు పలుకులు కొద్దిగా, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 2, అల్లం తరుగు 1 స్పూన్. సామ కిచిడి తయారు చేయ విధానం: ముందుగా కుక్కర్లో నెయ్యి వేసుకుని కాగిన తర్వాత జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బచ్చల కూర, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం, కాజు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మగ్గాక దానికి కొంచెం ఇంగువ, నానబెట్టి పెట్టుకున్న సామ బియ్యం పెసరపప్పు మిశ్రమం వేసి తర్వాత బాగా కలుపుకొని దానికి తగినంత ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. చివరగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. సామ కిచిడి రెడీ అయినట్టే. సామ కిచిడికి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇది చాలా బాగుందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ యొక్క ఎసెన్స్ అన్ని కూడా కరెక్ట్గా బ్లెండ్ అయ్యి ఈ రైస్కి పట్టి చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈ హెల్దీ సామ కిచిడిని తినండి, ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ మనం చూడబోయేటువంటి ఐటమ్ సామ కేసరి బాత్. సామ బియ్యంతో కేసరి బాత్ని ఎలా చేయాలో చూద్దాం. సామ కేసరి బాత్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సామ కేసరి బాత్ కావాల్సిన పదార్థాలు: సామ బియ్యం 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, నెయ్యి 2 స్పూన్లు, కిస్మిస్ 1/2 కప్పు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 1 పిడికెడు, పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు 1 చిటికెడు, పట్టిక బెల్లం 1 కప్పు. ఇప్పుడు సామ కేసరి బాత్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా దానికి ఒక బౌల్ తీసుకోవాలి, అంటే కొంచెం గిన్నె పాత్ర లాంటివి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం. పాత్ర పెట్టుకొని దీంట్లో మామూలుగా 1 కప్పు తీసుకున్నాం కదా, 2 కప్పులు కానీ 2.5 కప్పు కానీ మన ఇష్టం. ఎందుకంటే బాత్ కేసరి బాత్ కాబట్టి సాఫ్ట్గా ఉన్న ప్రాబ్లం లేదు. లేదా మనకి బాగా సాఫ్ట్గా కావాలి, కొంచెం జావగా కొంచెం అలా కావాలి పాయసం టైప్లో అంటే 1:2.5 కూడా పోసుకోవచ్చు. నీళ్ళు పోస్తున్నాం కదండి, ఇది కొంచెం తెల్లాలి. దాని ముందు మనం ఇప్పుడు సామ బియ్యం కానీ ఇందాక అన్నట్టు ఏ బియ్యం అయినా కూడా మనం 2 గంటల నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలంటున్నాం కదా. మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాము. అదేవిధంగా ఈ మిశ్రీ ఉంది కదా, కలకండని కూడా పొడి చేసి పెట్టుకున్నాము. ఇది కొంచెం తెల్లేటప్పుడు మనం తినేస్తాం. ఈ లోపల మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఎవరికైనా గజ్జి, తామర లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదే కాదు స్కిన్ ఎప్పుడైనా దురదలు వచ్చినట్టు కానీ పైన ఇచ్చింగ్ ఉన్నట్టు అయితే పెసర పిండి ఉంటుంది కదా, లేకపోతే పెసరపప్పు, పచ్చి పెసలు ఇంకా మంచిది. పచ్చి పెసలు లేకపోతే పచ్చ పెసలు తీసుకుని నానబెడితే 1 అవర్, అవి కూడా పర్లేదు. దాంట్లో లేత జామ ఆకులు తీసుకోవాలి. ఆ 2 కలిపి బాగా రుబ్బాలి, అంటే పేస్ట్ లాగా చేయాలి. చేసి దాన్ని ఒళ్ళంతా పట్టించి ఒక 1 అరగంట సేపు ఎండలో నిలబడి తర్వాత మళ్ళీ సున్నిపిండితో కానీ పెసరపిండితో కానీ నలుగు పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిగా, చాలా త్వరగా మనకి చర్మ వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. కుంకుమ పువ్వుని ఇలా వేసుకుంటే వెంటనే పాలల్లోకి ఎసెన్స్ అన్ని దిగుతుంది అనమాట.
నీళ్ళు ఆల్మోస్ట్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం దీనికి ఈ మిశ్రీ పౌడర్ని చేర్చుకుందాం. ఓకే అండి, ఇది బాయిల్ అవుతా ఉంది ప్రాపర్గా, ఇదంతా మిక్స్ అయ్యి. ఇప్పుడు దీంట్లో పైనాపిల్ ముక్కలు వేస్తున్నాను. ఇది కూడా వేసిన తర్వాత 5 నిమిషాలు అలా ఉడికితే ఏమవుతుందంటే దీంట్లోనే ఎసెన్స్ అంతా కూడా, అంటే పైనాపిల్లో ఉన్న ఎసెన్స్ అంతా, ఇంకే మనం ఏమి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఏమీ ఇట్లా, ఈ న్యాచురల్గా ఉన్న ఫ్లేవరే దిగుతుంది దాంట్లో. ఇవన్నీ బాగా మసులుతుంది. దీనికి నానబెట్టుకున్న సామ బియ్యాన్ని వేసానండి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ కేసరి బాత్ ఉడికేదానికి కొంచెం టైం పడుతుంది. పైనాపిల్ ఉంటుంది, పైనాపిల్ గుజ్జు తీసుకొని దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకొని కొంచెం తేనెతో కానీ కొంచెం పటిక బెల్లంతో కానీ తింటే మనకి చాలా వరకు ఈ మూత్ర సంబంధ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా క్లారిఫై అవుతాయి. అట్ ద సేమ్ టైం మొలలు, పైల్స్కి అయితే ఎవరైతే సఫర్ అవుతారో ఇది వండర్ఫుల్ మెడిసిన్గా వాళ్ళకి పనిచేస్తుంది. అంటే పైనాపిల్ గుజ్జు, మిరియాలు, కొంచెం తేనె లేకపోతే పటిక బెల్లం ఇవి సేవించినట్టయితే చాలా గొప్ప ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు ఇది ఉడికిందో చూద్దామండి. పైనాపిల్ అండ్ సామ బియ్యం 2 స్మెల్ కలిసి చాలా బాగా అరోమా పైకి వస్తుంది. ఇప్పుడు దీనికి మనం కుంకుమ పువ్వు కలుపుకున్న ఈ పాలను యాడ్ చేస్తున్నాం. అండ్ ఇది కూడా తయారైపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ని కట్టేస్తాం. దీనికి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. కొంచెం నెయ్యితో వేపుకొని నెయ్యి తీసుకున్నాం. ఇది కొంచెం తాగిన తర్వాత కిస్మిస్, కిస్మిస్ బాగా వేగిందండి. దీనికి మన డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఏమేస్తున్నామో అవన్నీ కూడా, అంటే బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు అన్నీ వేసుకున్నాం. 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని పర్ఫెక్ట్, మనకి సామ కేసరి బాత్ తయారైపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సామ కేసరి బాత్ని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం.
సామ కేసరి బాత్ కావాల్సిన పదార్థాలు: సామ బియ్యం 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, నెయ్యి 2 స్పూన్లు, కిస్మిస్ 1/2 కప్పు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 1 పిడికెడు, పాలు 1 కప్పు, కుంకుమ పువ్వు 1 చిటికెడు, పట్టిక బెల్లం 1 కప్పు. సామ కేసరి బాత్ తయారు చేయ విధానం: ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని కొంచెం మరిగాక పట్టిక బెల్లం పొడి వేసి ఒకసారి కలుపుకొని దానికి పైనాపిల్ ముక్కలు కూడా వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న సామ బియ్యం వేసి ఉడికించుకొని ఒక బౌల్లో పాలు కుంకుమ పువ్వు వేసి కలుపుకొని ఉడికించుకున్న సామ బియ్యంకి కలుపుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసుకొని దాంట్లో కిస్మిస్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేయించుకొని సామ కేసరి బాత్ లో వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో వేసుకుంటే సామ కేసరి బాత్ రెడీ అయినట్టే. ఓకే అండి, సామ కేసరి బాత్కి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, ఎక్సలెంట్. పైనాపిల్ ఎసెన్స్, కుంకుమ పువ్వు అన్ని బ్లెండ్ అయ్యి ఎక్సలెంట్ పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. చాలా హెల్తీయెస్ట్ స్వీట్, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా చక్కని సర్వ్ చేయొచ్చు. కంపల్సరీగా మీరు ప్రయత్నించండి, టేస్ట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు సామ కేసరి బాత్ టేస్ట్ చూసాం కదా. ఈరోజు మనం సామ బియ్యంతో 2 వెరైటీస్ చేసాం: సామ కేసరి బాత్, సామ కిచిడి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, హెల్తీ ఫుడ్ని తినండి.